వెల్కమ్ టు షీ వ్లాగ్స్. ఈ రోజు అయితే మా కాలేజ్ లో సంక్రాంతి సెలబ్రేషన్ చేస్తున్నారు. మార్నింగ్ ఏమో రంగోలీ కాంపిటీషన్ అయితే పెట్టారు. ఇంకా ఆఫ్టర్నూన్ ఏమో భోగి మంటలు అయితే వేస్తున్నారు. చూసేయండి, అందరి ముగ్గులు అయితే చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. ఇక మిడిల్ లో అయితే ఈ పెద్ద ముగ్గు అయితే వేశారు. దీంట్లో సెంటర్ లో అయితే భోగి మంటలు అయితే వేస్తారు ఆఫ్టర్నూన్ కి. మేము కూడా రంగోలీ కాంపిటీషన్ లో అయితే పార్టిసిపేట్ చేసాం. మా ముగ్గు ఎక్కడ ఉందో కూడా చూపిస్తాము. ఇక పదండి వెళ్లి ముగ్గులు అయితే చూసేద్దాం. ఇక ఎలాగో మనం ముగ్గులు చూస్తాం కదా, ఖాళీగా చూడడం ఎందుకు, భోగి అంటే ఏంటి, మకర సంక్రాంతి అంటే ఏంటి, కనుమ అంటే ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. ముందుగా భోగి అంటే ఏంటో తెలుసుకుందాం. భోగి రోజున పాత వస్తువులను త్యజించి అంటే కాల్చి కొత్త జీవితానికి స్వాగతం పలుకుతాం. ఇది మార్పును, శుభకారాన్ని సూచిస్తుంది. మళ్ళా మకర సంక్రాంతి అంటే ఏంటి అంటే, మకర సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయానికి మారతాడు. ఈ రోజున పంటలు కోసి గంగిరెద్దుల ఆటలు, ముగ్గులు, హరిదాసుల కీర్తనలు మన సంస్కృతిని గుర్తు చేస్తాయి. మరియు మళ్ళా ఇక లాస్ట్ కనుమ రోజున పశువులను పూజించి వ్యవసాయానికి అవి చేసే సేవను స్మరిస్తాం. అలానే భోగి మంటలు కూడా ఎందుకు వేస్తారో తెలుసుకుందాం. మా సైడ్ అయితే ఇట్లాంటి ట్రెడిషన్ ఏం లేదు, అంటే మేము ఎప్పుడైతే భోగి మంటలు వేయలేదు. సో తెలుసుకుందాం. భోగి అంటేనే త్యాగం. భోగి మంటలు ఎందుకు వేస్తారు అని అంటే, పాత ఆలోచనలు, చెడు అలవాట్లు, పనికిరాని కోపతాపాలను ఈ మంటల్లో వేసి కాల్చేయాలని దీని అంతరార్థం. అంటే పాత జీవితానికి స్వస్తి చెప్పి సంక్రాంతి నుండి మంచి అంటే కొత్తగా మంచి జీవితాన్ని ప్రారంభించాలి అన్నమాట. అంటే అండ్ కొత్త వెలుగుకి ఆహ్వానం. దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం మొదలయ్యే కాలం ఇది. చీకటిని అంటే అజ్ఞానాన్ని తొలగించి వెలుగును అంటే జ్ఞానాన్ని ఆహ్వానించడానికి ప్రతీకగా ఈ మంటలు వేస్తారంట. మేము వేసిన ముగ్గు అయితే ఇదే. మా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక అక్కడ విన్నర్స్ కి ఏమో షీల్డ్స్ అయితే ఇస్తున్నారు. అండ్ భోగి మంటలు ఎప్పుడెప్పుడు ఇస్తారా అని అయితే వెయిట్ చేస్తున్నాం మేమందరం అయితే చాలా. ఇక చైర్మన్ సార్ రాగానే పూజ అయితే చేసి భోగి మంటలు అయితే స్టార్ట్ చేశారు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా భోగి మంటలు వేయడం. ఎందుకు అని అంటే, మా సైడ్ అయితే భోగి మంటలు వెయ్యరు. ఫస్ట్ టైం మా కాలేజ్ లోనే చూస్తున్నా. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా స్కూల్ అండ్ మా డిప్లొమా కాలేజ్ లో కూడా సెలబ్రేషన్స్ ఏం ఎప్పుడు చెయ్యలేదు. ఇక్కడ వచ్చిన తర్వాతనే చేస్తున్నారు. మీ సైడ్ భోగి మంటలు వేస్తారా లేదా అని కామెంట్ చేయండి. ఇక లాస్ట్ కి అయితే అందరు డాన్స్ చేస్తున్నారు. ఈ రోజుకైతే ఇంతే. రేపటి బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్.